అమెరికాలోని డల్లాస్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ టీమ్ డల్లాస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ సమస్యలపై చర్చించారు. అమెరికాలో పర్యటిస్తున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ కాంగ్రెస్ టీమ్ డల్లాస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగువారు పుష్పగుచ్చం అందించి వీరికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలను ఉద్దేశించి వారు ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రవాసులంతా కలిసి రావాలని కోరారు. అలాగే ఎన్ఆర్ఐ సమస్యలపై చర్చించారు. ఇక ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఓపికగా వారు సమాధానం ఇచ్చారు. ఇక ప్రవాసుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులంతా ముందుకు రావాలని వారు కోరారు. ఈరోజు మా మిత్రులందరూ కూడా డాలస్కు సంబంధించిన ఎన్ఆర్ఐస్ అందరూ, ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించిన అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి పెద్దలు ఎమ్మెల్యే గారైన రాజేంద్ర అన్నను నన్ను మరి సన్మాన కార్యక్రమం పెట్టుకొని మీట్ అండ్ గ్రీట్ పెట్టుకొని పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం. మరి ఇక్కడ మేము తెలంగాణలో ఉన్న విధంగానే ఫీల్ అయ్యే విధంగా ఈ ప్రాంతం అంతా కూడా మన తెలంగాణకు సంబంధించిన ప్రవాసాంధ్రులు అందరూ కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నందుకు వాళ్ళని అభినందిస్తూ, ఏదైతే తెలంగాణలో మరి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడడం జరిగింది. మరి ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఐటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఏదైతే మీ జన్మభూమి అభివృద్ధి జరగడంలో కూడా మీరందరూ పాల్పంచుకోవాలని, ముఖ్యంగా నాకు సంబంధించిన టూరిజం సంబంధించిన మరి డిపార్ట్మెంట్లో కూడా మీ గ్రామాలలో ఏదైనా టూరిజం ప్లేసెస్ ఉంటే కూడా అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున మేము కూడా మా వంతుగా సహకరించి వాటిని అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మీరందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డల్లాస్లో మీట్ అండ్ గ్రీట్ పార్టీకి ఇన్వైట్ చేసిన తెలంగాణ వాసులకు, ప్రవాస భారతీయులకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నన్ను టూరిజం చైర్మన్ రమేష్ అన్న గారిని పిలవటం, వారు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు నిజంగా కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘటనలు. మరి నిజంగా కూడా ఎన్ఆర్ఎస్కు, తెలంగాణ వాసులకు, ముఖ్యంగా వరంగల్ వాసులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా ద్వారా, మా యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ సేవలో నిత్యం తప్పకుండా ఉంటుందని చెప్పి, మరి భారతీయుల కోసము, ప్రత్యేకంగా తెలంగాణ వాసుల కోసము రేవంత్ అన్న ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తున్నాం దీని విషయంలో. ఎందుకంటే మీ యొక్క సమస్యలని పరిష్కారానికి సపరేట్ సెల్ ఏర్పాటు చేసే విధంగా కూడా రేవంత్ అన్న గతంలో ఎలక్షన్ల ముందు చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. త్వరలో నేను చెప్పి మనవి చేస్తున్నాను.